తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆయన తీసుకుంటున్న వైల్డ్ డెసిషన్స్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇక తాజాగా సినీ ఇండస్ట్రీపై ఆయన సంధించిన బ్రహ్మాస్త్రంతో మరోసారి అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలోనే ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. సీఎంగా కుర్చీ ఎక్కిన వెంటనే 6 గ్యారంటీల అమలుకి శ్రీకారం చుట్టడం, ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా పేరు మార్చడం, ఇలా మొదటి 3 నెలల్లోనే తన పాలనలోని వైవిధ్యాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇక నగర పరిరక్షణలో భాగంగా చెరువులను, కుంటలను ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వారిపై ఉక్కుపాదం మోపేలా ఆయన తీసుకున్న హైడ్రా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బడా బాబులు, సామాన్యులు అని తేడా లేకుండా చట్టం అందరికీ సమానమే అనేలా హైడ్రా విషయంలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు జాతీయ మీడియాలో సైతం హైలైట్ అవుతూ వచ్చింది. తాము ఏది చేసినా ప్రజల కోసమే అంటూ ఘంటాపదంగా చెబుతూ వస్తున్న సీఎం ప్రజలకు నచ్చని వాటిని నిర్మోహమాటంగా వెనక్కి తీసుకోవటంలో కూడా తన మార్కు చూపిస్తూ వచ్చారు. లగచర్ల, దిలావర్పూర్ ఘటనలే ఇందుకు చక్కటి ఉదాహరణ. లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు గల్లం విప్పగా, దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకున్న సీఎం వాటి పనులను ఉపక్రమించుకుని డేరింగ్ స్టెప్ వేశారంటే ప్రజల విషయంలో ఆయన ఖచ్చితత్వం ఏంటో అర్థమవుతుంది. ఇక తాజాగా సినీ ఇండస్ట్రీపై కన్నెర్ర చేసిన సీఎం తాను మళ్లీ ప్రజల పక్షమే అంటూ చెప్పకనే చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తప్పుకున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ఘటనలో A11 గా పరిగణించిన స్టార్ హీరో అల్లు అర్జున్ ను సైతం అరెస్టు చేసి చట్టం ముందు అందరూ సమానమే అని మరోసారి నిరూపించారు. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎవరు ప్రవర్తించినా సహించేదే లేదంటూ కాస్త ఘాటుగానే హెచ్చరించారు. అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ల అధిక ధరపై కూడా ఆయన పంజా విసిరారు. దీంతో సీఎం రేవంత్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై అన్ని వైపులా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ముఖ్యంగా టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో తెలంగాణ సీఎంపై పొగడ్తల వర్షం కురుస్తోంది. కేవలం పార్టీల పరంగానే కాకుండా సామాన్యులు కూడా తెలంగాణ సీఎం నిర్ణయాలను హర్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మోర్ దెన్ పొలిటీషియన్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు చాలా మంది. మరి రానున్న రోజుల్లో కూడా తెలంగాణ సీఎం ఇదే వైఖరితో ముందుకెళ్తారా లేదా అనేది చూడాలి.